డీటెయిల్స్ లోకి వెళ్తే విశాఖలో రామనాయుడు స్టూడియోకి షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. స్టూడియో కోసం కేటాయించిన భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు అధికారులు గుర్తించారు. నోటీసులకు సురేష్ ప్రొడక్షన్ ఇచ్చే సమాధానం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని విశాఖ కలెక్టర్ తెలిపారు. రామనాయుడు స్టూడియోకి నోటీసులు ఇచ్చి వివరణ కోరుతామని కలెక్టర్ వెల్లడించారు. విశాఖలో రామనాయుడు స్టూడియోకి షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తుంది. స్టూడియో కోసం కేటాయించిన భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు అధికారులు గుర్తించారు. నోటీసులకు సురేష్ ప్రొడక్షన్ ఇచ్చే సమాధానం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని విశాఖ కలెక్టర్ తెలిపారు. రామనాయుడు స్టూడియోకు నోటీసులు ఇచ్చి వివరణ కోరుతామని కలెక్టర్ వెల్లడించారు. సో ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు. రాజు, అంటే దీనికి సంబంధించి సురేష్ ప్రొడక్షన్ వాళ్ళకి నోటీసులు ఎందుకు ఇచ్చారో, అసలు ఏం జరిగింది? టాలీవుడ్ లో ఉన్న ప్రముఖ రామానాయుడు స్టూడియోకి సంబంధించి ఇవాళ అయితే ఏపీ సర్కార్ ఒక భారీ షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైజాగ్ వేదికగా సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలనే పేరుతో గతంలో వైసీపీ హయాంలో ఉండేటప్పుడు రామానాయుడు స్టూడియోకు దాదాపుగా చూసుకుంటే వివాదాల్లో చిక్కుకున్నట్లయితే వైసీపీ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం 34 ఎకరాలకు సంబంధించి ఈ రామానాయుడు స్టూడియోకి అయితే కేటాయించడం జరిగింది. రుషికొండ దాటిన తర్వాత ఒక హిల్ పైన మొత్తం 34 ఎకరాలను కేటాయించారు. అయితే 34 ఎకరాల్లో కేవలం నామమాత్రంగా కొన్ని చోట్ల అయితే నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయి. దాని తర్వాత మిగిలిన భూమిలో 15 ఎకరాల 17 సెంట్లకు సంబంధించినంత వరకు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒక అపీల్ వెళ్ళటం జరిగింది. ఎందుకంటే అదంతా కూడా వెంచర్ వేయడానికి, అంటే కమర్షియల్ బిల్డింగ్స్ కట్టుకోవడానికి ఇదంతా కూడా ఒక వెంచర్ వేస్తున్నాం, దానికి అనుమతులు కావాలంటూ కూడా సురేష్ ప్రొడక్షన్స్ పేరుతో వెళ్ళడం జరిగింది. సురేష్ ప్రొడక్షన్స్ సంబంధించినంత వరకు ఏదైతే అపీల్ చేసుకున్నారో దానికి సంబంధించి అబ్జెక్షన్ వచ్చింది. ఎందుకంటే అది కేవలం సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం, అదేవిధంగా సినీ పరిశ్రమని ఏపీలో కానీ అదేవిధంగా విశాఖపట్నం కేంద్రంగా ఎక్కువగా దాన్ని కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఆ భూములు కేటాయించడం జరిగింది 34 ఎకరాలకు సంబంధించి. కానీ అటువంటి సదుద్దేశంతో చేసిన భూముల్ని కేవలం సురేష్ ప్రొడక్షన్స్ కావాలని చెప్పి కమర్షియల్ గా వాడుకొని ఆర్థికంగా వాళ్ళు లాభ పొందాలని చెప్పి ఆలోచిస్తున్నారంటూ ఏదైతే ప్రజెంట్ ఎమ్మెల్యేగా టీడీపీ వైజాగ్ ఈస్ట్ ఎమ్మెల్యేగా వెలగపూడి రామకృష్ణబాబు, అదేవిధంగా జనసేన కార్పొరేటర్ పీతలకు మూర్తి యాదవ్ వీరిద్దరు కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. దాని వెంటనే ఏదైతే వాళ్ళు కమర్షియల్ గా లేఅవుట్ వేద్దాం అనుకుంటున్నారో దాన్ని ఆపాలంటూ కూడా చెప్పారు. దీంతోనే మొత్తం వైజాగ్ లోని రామానాయుడు స్టూడియో భూముల వివాదంపై టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఏదైతే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారో దాని కోర్టు కూడా వ్యతిరేకంగానే చెప్పింది. ఎందుకంటే అటువంటి భూములను ఏ విధంగా ఇవి చేస్తారో అట్లా చేయకూడదు, ఎందుకంటే అది కేవలం సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలనే సదుద్దేశంతో ప్రభుత్వం భూములను మీకు కేటాయిస్తే మీరు దాన్ని ప్రైవేటు వెంచర్లు వేయడానికి ఏమాత్రం కూడా అనుమతి లేదు అంటూ కూడా ఆ భూములు రద్దు చేయాలంటూ కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉందంటూ కూడా కోర్టు ఒక విషయం. దీని ప్రకారమే ఇప్పుడు ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి సంబంధించినంత వరకు విశాఖ జిల్లా కలెక్టర్ అయితే దీనికి ప్రత్యేకంగా అదేవిధంగా ఒక ఇదైతే ఇవ్వడం జరిగింది. మొత్తం రామానాయుడు స్టూడియోకి సంబంధించిన రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా షోకాజ్ నోటీసులు అయితే జారీ చేశారు. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం నివాస యోగంగా మార్పు కోసం అయితే మాత్రం ప్రయత్నం చేయడం తప్పు, అటువంటి వాటిపై విరమించుకోవాలి. తక్షణమే దానికి సంబంధించినంత వరకు కూడా ఏవైతే సిసోడియా షోకాజ్ నోటీస్ జారీ చేశారో దానికి సంబంధించి త్వరలోనే మొత్తం త్వరితగతిన మొత్తంతో కూడా మీరు సమాధానం ఇవ్వాలి. ఒకవేళ సరైన సమాధానం ఇవ్వకపోయినట్లయితే మాత్రం ఏదైతే మిగిలిన భూములు ఉన్నాయో, అంటే రామానాయుడు స్టూడియోకి సంబంధించి డెవలప్ అవ్వగా మిగిలిన ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయంటూ కూడా చాలా ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ ప్రస్తుతానికైతే ఇప్పుడైతే షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ షోకాజ్ నోటీస్ పై సురేష్ ప్రొడక్షన్స్ ఏ విధంగా స్పందించబోతుంది అన్నది మాత్రమే పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. ఎందుకంటే గతంలో వాళ్ళు తీసుకున్న 34 ఎకరాలకు సంబంధించి కూడా కేవలం స్టూడియోని డెవలప్ చేస్తాం, సినీ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి కానీ లేకపోతే వైజాగ్ లో షూటింగ్స్ జరపడానికి కానీ అనువైన ప్రాంతాలుగా ఉంటుందన్న దాని మీద చేశారు. ఎందుకంటే గతంలో చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి కూడా విశాఖపట్నంలో కొంతవరకు కూడా ల్యాండ్ ఇవ్వడం జరిగింది, ఆయన కూడా డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చారు. దాని తర్వాత వచ్చేటప్పుడు రామానాయుడు స్టూడియో, అంటే చిరంజీవి కంటే ముందే రామానాయుడికి సంబంధించి రామానాయుడు స్టూడియో ఏర్పాటుకు అయితే
సన్నాహాలు చేశారు. దానికి సంబంధించి ఇప్పటికే కొన్ని తాత్కాలికమైన అదేవిధంగా పర్మనెంట్ బిల్డింగ్స్ కూడా కట్టడం జరిగింది. దీంట్లో మొత్తం షూటింగ్స్ కూడా అడపాదడపా జరుగుతున్నాయంటూ కూడా వాళ్ళు దాన్ని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ప్రొడక్షన్ సంబంధించినంత వరకు వైజాగ్ లో ఎంతవరకు షూటింగ్స్ జరుగుతున్నాయి ఏంటనేది ప్రభుత్వానికి అదేవిధంగా సినీ పరిశ్రమకు కూడా కాస్త నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కనుక ఆ నేపథ్యంలోనే నామమాత్రంగా షూటింగ్స్ అయితే ప్రస్తుతం జరుగుతున్నాయని చెప్తున్నారు. అయితే మిగతా ల్యాండ్స్ ను కూడా డెవలప్ చేసి మిగిలిన భూములు ఏదైతే ఉన్నాయో దాంట్లో కూడా సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం వైజాగ్ లో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఆధారంగా చేసుకుని ఏవైతే షూటింగ్ చేయాలనుకుంటున్నారో వాటికి అభివృద్ధి చెందడానికి అదేవిధంగా డెవలప్ చేయాలి స్టూడియోని కానీ ఈ విధంగా ప్రైవేట్ వెంచర్ వేసి వాళ్ళ ఆర్థిక లాభాల కోసం స్వార్థంగా ఆలోచించడం ఏమాత్రం కూడా మంచిది కాదు అంటూ ఇప్పుడు వైశాఖ ప్రజలు కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం తీసుకున్న తీరు కానీ లేకపోతే ప్రభుత్వం తరపున కానీ లేకపోతే ఏదైతే వెలగపూడి రామకృష్ణ బాబు ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఈస్ట్ ఎమ్మెల్యే అదేవిధంగా ఎవరైతే కేసులు వేసి దీని భూములు కాపాడాలి అంటే ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన భూములు ఏవైతే సదుద్దేశంతో ఇచ్చిందో ఆ భూములను వాటి అవసరాల కోసం వాడాలి తప్పితే వాళ్ళు స్వార్థ ప్రయోజనాల కోసం వాడకూడదు అనేది వాళ్ళ వాదన ఆల్రెడీ కోర్టు చెప్తుంది కానీ ప్రస్తుతానికి అదే. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 15 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జపాన్లో పర్యటించనున్నారు. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా 8 రోజుల పాటు జపాన్లో పర్యటించనున్నారు. జపాన్లో కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఏఐ ఆధారిత అభివృద్ధిపై సీఎం అధ్యయనం చేయనున్నట్లు తెలుస్తోంది. స్కేల్ వర్సిటీ కోసం సాంకేతిక అభివృద్ధిపై అధ్యయనం చేయనున్నారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని జపాన్ను రేవంత్ రెడ్డి కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 15 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జపాన్లో పర్యటించనున్నారు. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా 8 రోజుల పాటు జపాన్లో పర్యటించనున్నారు. జపాన్లో కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఏఐ ఆధారిత అభివృద్ధిపై సీఎం అధ్యయనం చేయనున్నట్లు తెలుస్తోంది. స్కేల్ వర్సిటీ కోసం సాంకేతిక అభివృద్ధిపై అధ్యయనం చేయనున్నారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని జపాన్ను రేవంత్ రెడ్డి కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. ఈ నెల 15 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో సుమారుగా 8 రోజుల పాటు జపాన్ లోనే పర్యటించే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి ఎంతో తెలంగాణ రాష్ట్రము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టే కంప్లీట్ గా తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తున్న పరిస్థితి. దానిలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన చేస్తున్న పరిస్థితి. కొత్త సాంకేతిక పరిజ్ఞానం, దాంతో పాటు అదేవిధంగా ఏఐ ఆధారిత అభివృద్ధి అధ్యయనం చేయనున్నారు రేవంత్ రెడ్డి. అయితే ఆ స్కిల్స్ యూనివర్సిటీ కోసం సాంకేతిక అభివృద్ధిపై అధ్యయనం చేయడానికి కోసం దానిలో భాగంగానే జపాన్ పర్యటన ఉన్న పరిస్థితులు. అయితే అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని చెప్పి జపాన్ కోరే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతుందో తెలంగాణ లక్ష్యంగా అభివృద్ధి ఇండస్ట్రీస్ కావచ్చు, కంపెనీలు కావచ్చు, ఐటీ కంపెనీలు కావచ్చు, అనేక రకాల కంపెనీలు ఇండస్ట్రీస్ ని తీసుకొచ్చి తెలంగాణ అభివృద్ధి దిశగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానిలో భాగంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక మంత్రులు పోయే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతుందో ఇప్పటికే ఎంతమంది లండన్ లో కావచ్చు, అమెరికా కావచ్చు, ఇతర దేశాలు తిరిగి తెలంగాణకు కంపెనీలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. దానిలో భాగంగానే ఈ నెల 15కు జపాన్ పర్యటన ఉన్న పరిస్థితిని ఇచ్చేది. ఓకే, రైట్. థ్యాంక్ యూ భాస్కర్.
తిరుపతిలో హోమ్ స్టేల గ్యాంగ్ వార్ సంచలనంగా మారింది. ఆర్టీసీ బస్టాండ్కు సంబంధించిన వార్త ఇప్పుడు మనం చూస్తున్నాం. సమీపంలోని చింతల చేను 2 హోమ్ స్టేల మధ్య ఘర్షణ జరిగింది. డెక్కన్ సూట్స్ హోమ్ స్టే నిర్వాహకులపై కర్రలు, రాడ్లతో గరుడ హోమ్ స్టే యాజమాన్యం దాడికి దిగింది. డెక్కన్ సూట్స్ హోమ్ స్టే నిర్వాహకులు నరేష్, నవీన్, లక్ష్మీనారాయణ, ఫణీందర్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక గాయపడిన వారిని హాస్పిటల్కి తరలించారు స్థానికులు. అయితే ఒక హోమ్ స్టేకు వచ్చే కస్టమర్లను మరో హోమ్ స్టే వాళ్ళు లాక్కెళ్తున్నారని ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. ఇక దాడికి పాల్పడిన 7 మందిని ఈస్ట్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనతో హోమ్ స్టేలోని శ్రీవారి భక్తులు, స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. తిరుపతిలో హోమ్ స్టేల గ్యాంగ్ వార్ సంచలనంగా మారింది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని చింతల చేనులో 2 హోమ్ స్టేల మధ్య ఘర్షణ జరిగింది. డెక్కన్ సూట్స్ హోమ్ స్టే నిర్వాహకులపై కర్రలు, రాడ్లతో గరుడ హోమ్ స్టే యాజమాన్యం దాడికి దిగింది. డెక్కన్ సూట్స్ హోమ్ స్టే నిర్వాహకులు నరేష్, నవీన్, లక్ష్మీనారాయణ, ఫణీందర్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించారు స్థానికులు. అయితే ఒక హోమ్ స్టేకు వచ్చే కస్టమర్లను మరో హోమ్ స్టే వాళ్ళు లాక్కెళ్తున్నారని ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. ఇక దాడికి పాల్పడిన 7 మందిని ఈస్ట్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనతో హోమ్ స్టేలోని శ్రీవారి భక్తులు, స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. సో ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి మధు మరింత సమాచారం అందిస్తారు. మధు, అసలు 2 యాజమాన్యాల మధ్య అసలు ఏం గొడవ జరిగింది, ఎందుకు ఇంతగా కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, డీటెయిల్గా చెప్పండి. స్వప్నిక, తిరుపతి సంచలనంగా మారిన హోస్టేల గ్యాంగ్ వార్ అయితే ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని చింతల చేనులో 2 హోమ్ స్టేల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడైతే డెక్కన్ స్కూట్ హోమ్ నివాసులపై కర్రలతో దాడి చేసి రగడపై చేశారు. అయితే గరుడ హోమ్ స్టే యాజమాన్యంగా తెలుస్తుంది. డెక్కన్ స్మార్ట్ హోమ్ స్టే నిర్వాహకులు నరేష్ కు, నవీన్, లక్ష్మీనారాయణ, ఫణీందర్ రెడ్డికి తీవ్ర గాయాలు. అయితే గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించిన స్థానిక పోలీసులు అయితే మొత్తం మీద హోమ్ స్టే కు వచ్చిన కస్టమర్లను మరొకరు హోమ్ స్టే వాళ్ళు లాక్కెళ్తున్నారని ఇద్దరి మధ్య చెలరేగిన వివాదంగా చెప్పొచ్చు. అయితే ఇది కొన్ని రోజుల నుంచి కూడా నడుస్తూ వస్తుంది. అయితే మొత్తం మీద దాడికి పాల్పడిన 7 మందిని ఈస్ట్ పోలీసులు అదుపులో కూడా తీసుకుని వారిని కూడా విచారిస్తున్నట్టు సమాచారం. అయితే అర్ధరాత్రి ఈ జరిగిన ఘటనలో భయభ్రాంతులకు గురయ్యారు. స్థానికులు, భక్తులు, హోమ్ స్టే భక్తులను కూడా విచారించారు. అయితే పోలీసులు కూడా వాళ్ళని అరెస్ట్ చేసేదానికి కూడా రంగం కూడా సిద్ధమైంది. అయితే కొన్ని రోజుల నుంచి చూస్తుంటే కూడా హోమ్ స్టే గరుడ వారికి వీళ్ళకి కూడా గలాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే మా దగ్గరికి రావాలని కూడా వాళ్ళు అక్కడ ఉండే భక్తులు వచ్చే వాళ్ళు కూడా లాక్కుని కూడా వెళ్ళిపోతున్నారు. మొత్తం మీద పోలీసులు కూడా కేసు నమోదు చేసి కూడా దర్యాప్తు చేస్తున్నారు. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం పిల్ల అగ్రహారం గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 4 సంవత్సరాల బాలికపై ఒక మైనర్ బాలుడు అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బాలికను హుటాహుటిన ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. బాలికకు వైద్య పరీక్ష నిర్వహిస్తున్నట్లుగా డాక్టర్లు తెలిపారు. అత్యాచారం చేసిన బాలుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలిక కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ ఘటనతో గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది.
బాబు జగ్జీవన్ రామ్ జయంతి సమరత దినోత్సవంగా జరుపుకుంటామని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి తెలిపారు. జగజ్జీవన్ రామ్ 40 ఏళ్ల పాటు అంతరాయం లేకుండా పార్లమెంట్లో ఉన్నారని చెప్పారు. 30 సంవత్సరాలు మంత్రిగా సేవలందించారని ఆమె గుర్తు చేశారు. పీడీఎస్ విధానం ప్రారంభించిన మంత్రిగా బాబు జగజ్జీవన్ రామ్ నిలిచారని అన్నారు. పీఎంఏవై కింద ఇళ్ల కేటాయింపులో మహిళలతో పాటు ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు. 10 మందికి ఉపాధి కల్పించే వారిగా ఎస్సీ ఎస్టీ కులాల యువతీ యువకుల కోసం స్టాండప్ ఇండియాను మోడీ ప్రారంభించారని వివరించారు. డిక్కీ అనే సంస్థను ప్రత్యేకంగా దళితుల కోసం ప్రధాని స్టార్ట్ చేశారని తెలిపారు. వక్ఫ్ సవరణ బిల్లు త్వరలో చట్టం అవుతుందని చెప్పారు. అప్రజామికంగా వక్ఫ్ బిల్లు తెచ్చారని సోనియా గాంధీ అన్నారు. ఆ సమయంలో సోనియా, రాహుల్, ప్రియాంక కనిపించలేదని దగ్గుపాటి పురంధేశ్వరి ఎద్దేవా చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం గోదావరి ఖనిలో స్టాక్ లేకపోవడంతో రేషన్ డీలర్లు దుకాణాలు మూసివేశారు. దీనిపై తహసీల్దార్ కుమారస్వామిని వివరణ కోరగా స్కెడ్యూల్ ప్రకారం ఈ నెల 4 నుంచి సన్న బియ్యం పంపిణీ ప్రారంభిస్తామని తెలిపారు. కానీ శుక్రవారం కూడా గోదావరి ఖనిలోని పలు డివిజన్స్లో రేషన్ దుకాణాలు మూసే ఉన్నాయి. బెల్లంపల్లిలోని 23వ రేషన్ దుకాణంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిన్న ప్రారంభించారు. కానీ శుక్రవారం ఉదయానికే స్టాక్ అయిపోయినట్టుగా సదరు డీలర్ చెబుతున్నారు. రాష్ట్రంలోని పలు రేషన్ దుకాణాల్లో స్టాక్ అయిపోవడంతో వెనుదిరిగిపోతున్నట్లుగా మహిళలు పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం గోదావరి ఖనిలో స్టాక్ లేకపోవడంతో రేషన్ డీలర్లు దుకాణాలు మూసివేశారు. దీనిపై తహసీల్దార్ కుమారస్వామిని వివరణ కోరగా స్కెడ్యూల్ ప్రకారం ఈ నెల 4 నుంచి సన్న బియ్యం పంపిణీ ప్రారంభిస్తామని చెప్పారు. కానీ శుక్రవారం కూడా గోదావరి ఖనిలోని పలు డివిజన్స్లో రేషన్ దుకాణాలు మూసే ఉన్నాయి. బెల్లంపల్లిలోని 23వ రేషన్ దుకాణంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిన్న ప్రారంభించారు. కానీ శుక్రవారం ఉదయానికే స్టాక్ అయిపోయినట్టు సదరు డీలర్ చెబుతున్నారు. రాష్ట్రంలోని పలు రేషన్ దుకాణాల్లో స్టాక్ అయిపోవడంతో వెనుదిరిగిపోతున్నట్లు మహిళలు పేర్కొన్నారు. హైదరాబాద్ కూకట్పల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది. బీజేపీ కార్యాలయం సమీపంలో ఉన్న క్రోమా బిల్డింగ్ 3వ అంతస్తులో ఉన్న శ్రీరామ్ ఫైనాన్స్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బందికి ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.